ఇవాళ టాపిక్‌లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము. వేరియబుల్స్ అంటే ఏంటి? అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను నీ ఏజ్ ఎంత అనే ఒక క్వెషన్ ఇస్తే నువ్వేం చేస్తావు? నీ ఏజ్ ఎంతో చెప్తావు. అది 24 అయినా, లేదా 21 అన్నా, లేపోతే 19 అన్నా ఏదో ఒక ఏజ్ నీకు పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఏజ్‌ని తీసుకొని సపోజ్ 24 అయితే నీ ఏజు లాస్ట్ ఇయర్ అడుగుంటే 23 అని చెప్పేవాడివి. అంతేనా? దానికి ముందు ఇయర్ అడిగితే 22. నెక్స్ట్ ఇయర్ అడిగితే 25. ఆ నెక్స్ట్ ఇయర్ 26. అంటే నేను అడిగిన ఇయర్ బట్టి నీ ఏజ్ అనేది మారుతుంది. సో, బేస్డ్ ఆన్ టైమ్ నీ ఏజ్ నంబర్ అనేది పెరుగుతా ఉంది. అంటే వేరీ అవుతా ఉంది కదా! ఇలా ఏదైతే ఒక డేటా టైమ్ బేసిస్ మీద చేంజ్ అయితే అలా చేంజ్ అవుతున్న వర్డ్ చేంజ్ అయ్యే డేటాని రిఫర్ చేస్తే ఆ వర్డ్స్‌నే మనము వేరియబుల్స్ అంటాము. సో, వేరియబుల్ అంటే ఏంటి? ఏదన్నా ఒక పర్టిక్యులర్ డేటాని రిఫర్ చేస్తుంటే ఆ డేటా అనేది టైమ్ బేసిస్ మీద మానిప్యులేట్ అయితే లేదా మోడిఫై అయితే అలాగ రిఫర్ చేస్తున్న వర్డ్‌ని మనము వేరియబుల్స్ అంటాము. ఇప్పుడు అదే ఏజ్‌ని నేను సిస్టమ్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నా. ఇలా స్టోర్ చేయాలి అంటే మనం ముందుగా ఆ డేటా ఏ కేటగిరీకి సంబంధించింది అనేది చెప్పాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఏజ్ అనేది న్యూమరికల్‌కి సంబంధించిన డేటా. అంతేనా? సపోజ్ నీ వెయిట్ ఎంత అని అడిగా. నీ వెయిట్ ఒక 59.7 అనో, ఇంకా ఏదో ఒకటి నంబర్ చెప్తావు. ఇది కూడా న్యూమరికల్ సంబంధించిన కేటగిరీయే. కానీ ప్రాపర్‌గా చూస్తే డెసిమల్‌కి సంబంధించిన కేటగిరీ డేటా. అంతేనా? సపోజ్ నీ జెండర్ ఏంటి అని అడిగా. నువ్వు మేల్ అని లేదా ఫీమేల్ అని చెప్తావు. ఇదేంటి? క్యారెక్టర్‌కి సంబంధించిన డేటా. అంటే ఒక్కో క్యారెక్టర్‌తో అంటే ఒక ఆల్ఫాబెట్‌లోని ఒక క్యారెక్టర్‌ని తీసుకొని నీ జెండర్ ఏంటి అనేది చెప్పగలుగుతున్నావు. కాబట్టి ఇది క్యారెక్టర్స్‌కి సంబంధించిన డేటా. సపోజ్ నీ యూనివర్సిటీ ఏంటి అని అడిగాను. నువ్వు నీ కాలేజ్ పేరో లేదా యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ పేరో చెప్తావు. ఇదేంటి? కలెక్షన్ ఆఫ్ ఓట్స్‌కి సంబంధించిన డేటా. అంతేనా? సపోజ్ నువ్వు మూవీకొస్తావా రావా అని అడిగా. దానికి నువ్వేం చెప్తావు? ఒకటి అవును అని చెప్తావు. లేదా కాదు అని చెప్తావు. ఇదేంటి? యెస్ ఆర్ నోకి సంబంధించిన డేటా. ఎలాగైతే నీకు ఒక్కో క్వెషన్‌కి ఒక్కో డేటా ఫార్మాట్ ఉందో, నువ్వు దాన్ని సిస్టమ్‌లో పెట్టాలి అంటే ముందుగా మనం అది ఏ డేటా కేటగిరీకి సంబంధించిందనే చెప్పాలి. ఆ చెప్పడాన్నే మనము డేటా టైప్ అంటాము. సో, బేసిక్‌గా వీటిల్ని మనము డేటా టైప్స్ అంటాము. అంటే ఏంటి? ఆ డేటా ఏ టైప్‌కి సంబంధించింది అని. మరిప్పుడు ఒక లాంగ్వేజ్‌లో ఇప్పుడు జావా కాబట్టి జావా లాంగ్వేజ్‌లో మనకి ఏ డేటా టైప్స్ ఉన్నాయి? అంటే ఏ ఫార్మాట్స్ ఆఫ్ డేటాని సిస్టమ్‌లో స్టోర్ చేయగలము అనేది చూద్దాము. ఓకేనా? సో, ఎలాంటి డేటా టైప్‌ని మనం సిస్టమ్‌లో స్టోర్ చేయగలమనేది చూద్దాం. మనము న్యూమరికల్‌గా ఉన్న డేటాని స్టోర్ చేయగలము. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ యొక్క డేటాని స్టోర్ చేయగలము. నెక్స్ట్ బూలియన్ యొక్క డేటాని స్టోర్ చేయగలము.
అంటే ఏంటి? ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే అలాంటి డేటా టైప్ కూడా జావాలో ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి ఏంటివి? కస్టమైజ్డ్ డేటా టైప్. అండ్ ఇక్కడ ఇందులో మళ్ళా న్యూమరికల్ అనేది 2 సెగ్మెంట్స్‌గా డివైడ్ అవుతుంది. ఎలాగైతే నువ్వు ఏజ్ అనంగానే 24 అనో, లేదా 23 అనో, లేదా 30 అనో చెప్పావో, వెయిట్ అనంగానే 63.7 అని ఇలా డెసిమల్స్‌లో చెప్పావో, న్యూమరికల్‌లో గూడా మళ్ళా డేటా అనేది 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయ్యిద్ది. ఒకటి రియల్ నంబర్ డేటా, రెండోది డెసిమల్ నంబరింగ్‌లో ఉన్న డేటా. రియల్ నంబర్స్‌లో డేటా అంటే ఏంటి? లైక్ -1 గానీ, లేదా -10 గానీ, 0 అని గానీ, 1 అని గానీ, 2 అని గానీ అలా. డెసిమల్ నంబర్స్‌లో అంటే ఫ్రాక్షన్ టర్మ్స్‌లో రాసేవి. ఏంటిది? 39.2 అనో, లేదా 40.0 అనో, లేదా 23.5 అనో ఇలా అనమాట. మరి క్యారెక్టర్స్ అంటే ఏదైతే ఏ టు జెడ్‌లో గానీ, లేదా స్మాల్ ఏ టు జెడ్‌లో గానీ, లేదా ఏదన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్స్‌ని ఏది స్టోర్ చేసుకోవాలన్నా అంటే ఈ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలంటే మనం క్యారెక్టర్స్ యొక్క డేటాతో రిప్రజెంట్ చేస్తాము. మరి ఎస్ఆర్‌ఓ టైపు డేటాని స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ బూలియన్ అని వాడతాము. అంటే ఏంటి? దీన్ని యూజ్ చేసుకొని నువ్వు యెస్సా, నోనా అనే డేటాని స్టోర్ చేయగలవు. కస్టమైజ్డ్ తర్వాత చూద్దాము. ఇందులో కూడా మళ్ళా నీకు స్పెసిఫిక్ కేటగిరీ లాగుంటాయి. సపోజ్ నేను స్టోర్ చేయాలి అనుకున్న రియల్ డేటా చాలా చిన్న అమౌంట్ అనుకో, చాలా చిన్న అమౌంట్ అనుకో, నువ్వు బైట్ అనే డేటా టైప్ కీవర్డ్‌ని వాడి నువ్వు నీ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం పెద్ద నంబరే నేను స్టోర్ చేస్తాను, అది రియల్ నంబరే స్టోర్ చేస్తాను అనుకుంటే నువ్వు దాని తర్వాత వచ్చిన వెర్షన్‌ని వాడొచ్చు. ఏంటిది? షార్ట్ అని. లేదు నాకింకా పెద్ద నంబర్ స్టోర్ చేసుకోవాలి, నాకు ఇవి చిన్న చిన్నవి సరిపోవు అనుకుంటావా? అప్పుడు నువ్వు ఇంట్ అనే డేటా టైప్‌ని వాడాలి. నెక్స్ట్ అంతకన్నా నాకు పెద్ద నంబర్ కావాలి, అసలు ఆ ఇంట్ అనే డేటా సైజ్ కూడా సరిపోదు అంటే లాంగ్ అనే డేటా టైప్‌ని యూజ్ చేయాలి. సేమ్ ఎలాగైతే మనకి ఈ రియల్‌లో డేటా టైప్స్ అనేది ఉన్నాయో ఫెసిలిటీసు, ఇక్కడ డెసిమల్‌లో కూడా అంతే ఉన్నాయి. ఈ డాటెడ్ డెసిమల్ తర్వాత నాకు కొంచెం ఒక 3 డిజిట్సో లేకపోతే 5 డిజిట్సో లైక్ 5-6 డిజిట్స్ దాకా సరిపోయిద్ది అని అనుకుంటే నువ్వు ఫ్లోట్ అనేది వాడతావు. లేదు నాకు ప్రిసిషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి, అంతకన్నా పెద్ద డేటా కావాలి అని అనుకుంటే నువ్వు డబుల్ అనే డేటా టైప్‌ని వాడతావు. క్యారెక్టర్స్‌కి క్యార్ అనే డేటా టైప్‌ని వాడతావు. బూలియన్‌కి బూలియన్ అనే డేటా టైప్ వాడతావు. మరి కస్టమైజ్డ్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ అంటే ఎగ్జిస్ట్ అయ్యున్న డేటాని వాడుకొని కస్టమైజ్డ్‌గా క్రియేట్ చేసిన డేటా. ఇందులో వచ్చే రకాలేంటంటే స్ట్రింగ్స్ అంటే వర్డ్స్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడిక్కడ క్యారెక్టర్‌ని మాత్రమే స్టోర్ చేసావు. అంటే ఒక్క పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని మాత్రమే స్టోర్ చేసుకోగలవు ఈ క్యార్ అనే డేటా టైప్‌ని వాడితే. బట్ నాకు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇందాక నేను నీ యూనివర్సిటీ ఏంటి అని అడిగాను. అలా యూనివర్సిటీ యొక్క నేమ్‌ని స్టోర్ చేసుకోవాలంటే స్ట్రింగ్ అనేది వాడాలి. సిమిలర్‌గా మనకి అరేస్ అని ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ అని ఉన్నాయి. ఇవి ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ అప్పుడు చెప్పుకుందాము. బట్ ఇప్పుడు ఉన్న డేటా మీద అంటే రియల్, క్యారెక్టర్, బూలియన్ వీటి మీద ఫోకస్ చేద్దాము. బేసిక్‌గా వీటిని మనం అంటే ఈ మూడిటిని న్యూమరికల్ అవ్వని, లేదా క్యారెక్టర్ అవ్వని, లేదా బూలియన్ అవ్వని వీటిని మనము ప్రిమిటివ్ డేటా టైప్ అంటాము. మరి ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? ఏ డేటా టైప్‌కైతే అంటే ఇందాకడ కొన్ని కీవర్డ్స్ చూసాము. ఇంట్ అని, క్యార్ అని, ఫ్లోట్ అని
సో అలా ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్లు ఉన్నాయో వీటికి ఇంటర్నల్గా మెమరీ సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇలా ఫిక్స్డ్గా ఉన్న డేటా టైప్స్ని మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. సపోజ్ ఇక్కడ చూడు, ఈ స్ట్రింగ్ని కానీ అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ వీటిని ప్రిమిటివ్ డేటా టైప్ అనం. ఎందుకంటే ఎంత స్టోరేజ్ కావాలి అనే దానికి ఫిక్స్డ్ డేటా సైజ్ ఉండదు. మరి ఈ ప్రిమిటివ్ డేటా టైప్కి సైజ్ ఎంత ఉంది? ఒక్కో దానికి సైజ్ ఎంత? బైట్ ఉంది, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియన్ ఉంది. మరి ఒక్కో దానికి ఇంటర్నల్గా ఎంత డేటా స్టోర్ చేసుకునిద్ది అనేది చూద్దాము. ఒక బైట్ అంటే ఒక బైట్ యొక్క డేటా కెపాసిటీని స్టోర్ చేసుకోగలదు. షార్ట్ అంటే 2 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. ఇంట్ అంటే 4 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. లాంగ్ 8 bytes ఆఫ్ స్టోరేజ్ని స్టోర్ చేసుకోగలదు. ఫ్లోట్ అంటే 4 bytes ఆఫ్ డేటా. డబల్ 8 bytes ఆఫ్ డేటా. క్యారెక్టర్ అంటే 2 bytes ఆఫ్ డేటా. అండ్ బులియన్ అంటే ఒక్క బిట్టే. ఒక బిట్తో ఎలా స్టోర్ చేస్తారు అనుకుంటున్నావా? ఏముంది, బులియన్ అంటే ఏంటి? అవునా కాదా అనే క్వశ్చన్ టైపు. అలాంటి డేటాను స్టోర్ చేసుకోవడం. అవును కాదు అనేది 2 ఆప్షన్లు. ఇలా 2 ఆప్షన్లు ఉన్నప్పుడు నువ్వు ఎస్ నో లేదా ట్రూ ఫాల్స్ అని స్టోర్ చేసుకునే బదులు బిహైండ్గా నువ్వు 0 లేదా 1 అనేది స్టోర్ చేయొచ్చా? 1 అంటే వస్తానని, 0 అంటే రానని. అంటే ఈ రెండిట్లో నీ చాయిస్ ఏంటి అని అడిగినప్పుడు ఈ రెండిట్లో ఒకటే ఏంటిదిగా, కాబట్టి ఒక బిట్ చాలు. ఓకేనా? ఇప్పుడు క్యారెక్టర్కి నేను 2 bytes అన్నాను, అది జావాలో. కానీ నువ్వు సి కానీ C++ కానీ చూస్తే క్యారెక్టర్కి అది 1 byte మాత్రమే తీసుకునిద్ది. మరి ఎందుకు జావాలో ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకు ఇక్కడ తక్కువ తీసుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది అర్థం అవ్వాలి అంటే నీకు క్యారెక్టర్ని బిహైండ్గా ఎలా స్టోర్ చేస్తున్నారు అనేది తెలియాలి. ఓకేనా? అంటే ఏంటి? ఫస్ట్ న్యూమరికల్ డేటా చూసాము. నువ్వు 24 అనో లేదా 31.24 అనో ఇలా ఒక ర్యాండమ్ డేటా ఉంటుంది. నెక్స్ట్ బులియన్ అని చూసావు. దీన్నేంటి, ఎస్ఆర్ నో టైపుని ఐదర్ 0 అని 1 అని స్టోర్ చేస్తానని చెప్పాను. ఇది న్యూమరికల్గానే ఉంది, బాగానే ఉంది. మరి ఒకసారి క్యారెక్టర్స్కి వద్దాము. క్యారెక్టర్స్లో ఏమవుతుంది, ఏ నుండి జెడ్ దాకా డేటా ఉంది. మరి ఏ అనేది సిస్టంలో ఎలా స్టోర్ అయింది? ఇలా ఏ అని అనుకుంటున్నావా? కాదు, సిస్టంలో ఏ అనేది ఏలాగా స్టోర్ అవ్వదు. సో ఇక్కడ ఈ పర్టికులర్గా క్యారెక్టర్ని ఎలా స్టోర్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీన్ని సాల్వ్ చేయడానికే మనకి 2 ఫార్మెట్స్ ఉంటాయి. ఏం ఫార్మెట్స్? ఒకటి ASCII ఫార్మెట్ అని, ఇంకోటి UTF ఫార్మెట్ అని, UTF-16 అని. ఇవి ఏం చేస్తాయి అంటే క్యారెక్టర్ని ఇంటర్నల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి అనే ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మెట్ అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇక్కడ ఎందుకు 2 bytes ఇక్కడ ఎందుకు 1 byte అని అర్థం అవ్వాలంటే ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. ASCII అంటే ఏంటి, UTF అంటే ఏంటో చూద్దాము. ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని అర్థం. UTF అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మెట్ 16 అని. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయండి చూద్దాము.
ఇనీషియల్గా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని డెవలప్ చేస్తున్నారో అప్పుడు ఒక న్యూమరికల్ డేటాని బైనరీ కింద కన్వర్ట్ చేసేసి పెట్టేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే క్యారెక్టర్స్ని ఎలా స్టోర్ చేయాలని. ఎలా స్టోర్ చేయాలి అన్నప్పుడే ఈ యాస్కీ అనేది ఒక స్టాండర్డ్ రూల్ తెచ్చింది. ఏంటి? ఉన్న క్యారెక్టర్స్ ఏదైతే అవైలబిలిటీగా ఉన్నాయో వాటికి దానికి ఒక్కో నెంబరింగ్ ఇద్దాము, ఇంటర్నల్గా దాని అలా స్టోర్ చేద్దాము అనే ఫార్మెట్ ఇచ్చింది. ఈ ఫార్మెట్లో ఇనీషియల్గా వాళ్ళు ఓన్లీ 128 డిఫరెంట్ క్యారెక్టర్స్కి మాత్రమే ఆ కోడ్స్ అనేది రాయగలిగారు, అంటే ఆ నెంబరింగ్ అనేది ఇచ్చారు. లేటర్గా ఇప్పుడున్న జనరేషన్కి మనము ర్యాపిడ్గా డాలర్స్ అని, @ అని, అండర్స్కోర్ అని ఇలా డిఫరెంట్ ఎక్స్టర్నల్ సింబల్స్ వాడడం వల్ల దానిని 250 క్యారెక్టర్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా? ఇప్పుడు అదే దాన్ని యూటీఎఫ్ స్టాండర్డ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 128, 226కి క్యారెక్టర్స్ని మాత్రం ఐడెంటిఫై చేయడం కాదు, ఇక్కడ 2⁻16 క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసేలాగా ఆ స్టాండర్డ్ రూల్స్ ఫార్మెటింగ్ తెచ్చారు. అంటే ఎంత? 65,536, అంటే 65K డిఫరెంట్ క్యారెక్టర్స్కి ఒక ఐడెంటిటీని ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ది ఇక్కడ ఆ ఒక్కో క్యారెక్టర్కి ఓన్లీ 256 క్యారెక్టర్సే ఉన్నాయి కాబట్టి 256 క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒక బైట్ సరిపోతుంది. బేసిక్గా ఒక బైట్ అంటే 8 బిట్స్ అని అర్థం. ఓకేనా? 8 బిట్స్ అని అర్థము. 8 బిట్స్తో నువ్వు మ్యాక్సిమం 256 అనే డిఫరెంట్ నెంబరింగ్స్ ఇవ్వచ్చు. కాబట్టే నీకు సిలో, C++లో 1 బైట్ క్యారీకి 1 బైట్ అని వాడుతున్నారు. అంటే ఏంటి? సిలో, C++లో ఓన్లీ 250 క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయగలగా డేటా ఫార్మెట్ లాంటి దాన్ని డిజైన్ చేసుకున్నారు. మరి జావాలో ఏంటి? ఇక్కడ 65K డేటాని నువ్వు ఐడెంటిఫై చేయాలి కాబట్టి, అంటే ఈ ఫార్మెట్లో వాడిన వాళ్ళు 65K డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయగలదు కాబట్టి జావా వాళ్ళు దీన్ని ఎంచుకున్నారు. కాబట్టి దీనికి ఒక్కోటి 2 బైట్స్ ఆఫ్ డేటా పడుతుంది. ఎందుకు అంటే 2⁻16 అంటే ఈ 16 అంటే 16 బిట్స్ అని అర్థము. ఇక్కడ చెప్పాను ఒక బైట్ అంటే 8 బిట్స్, మరి 16 బిట్స్ అంటే 2 బైట్సే కదా. ఎందుకు 2 బైట్స్ తీసుకుంటుంది? మరి ఇక్కడ ఈ 250 క్యారెక్టర్స్లో అసలు ఏమేమి ఐడెంటిఫై చేస్తుంది అంటే ఆల్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయగలదు, ప్లస్ కొన్ని స్పెషల్ సింబల్స్. ఎలాగైతే నేను పైన డాలర్ అని చెప్పాను, @ అని చెప్పాను, లేదా హ్యాష్ అని చెప్పాను, ఇలాంటి కొన్ని స్పెషల్ సింబల్స్ని ఇది ఐడెంటిఫై చేయగలదు. కానీ when it comes to this part, like when it comes to UTF part, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న ప్రతి లాంగ్వేజ్ క్యారెక్టర్స్ని అది ఐడెంటిఫై చేయగలదు, ప్లస్ ఇంక్లూడింగ్ ఇమోజీస్ని కూడా. నువ్వు ఏదైతే వాట్సాప్లో ఇమోజీ ఒక క్లిక్ చేయగానే వెళ్తుందో ఆ ఇమోజీ కూడా బిహైండ్గా దానికంటూ ఒక నెంబరింగ్ ఉంటుంది. అది ఏంటిది? UTF ఫార్మెట్ నెంబరింగ్లో ఉంటుంది. అదే ఇమోజీస్ అనేది ఈ యాస్కీ ఫార్మెట్లో సపోర్ట్ లేదు. ఇందుకే ఇలా వరల్డ్లో ఉన్న ప్రతి లాంగ్వేజ్ సపోర్టు అండ్ ఇమోజీస్ ఉంది కాబట్టి మేబీ జావా బిహైండ్గా UTF-16 అనే ఫార్మెట్ని వాడుండొచ్చు. కాబట్టి జావాలో ఒక క్యారెక్టర్కి స్పేస్ 2 బైట్స్ అన్నమాట. ఓకేనా? సో ఇందాక మనము డేటా టైప్ చూసేటప్పుడు న్యూమరికల్కి అయితే కొన్ని డేటా టైప్ సపోర్ట్ ఉంది, క్యారెక్టర్స్కి అయితే ఒక డేటా టైప్ సపోర్ట్ ఉంది, బులియన్ అయితే ఒక డేటా టైప్ సపోర్ట్ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఆ న్యూమరికల్లో కూడా చిన్నదైతే ఒకటి వాడాలి, పెద్దదైతే ఒకటి వాడాలి, అంతకన్నా పెద్ద నెంబర్ అయితే ఒకటి వాడాలని చెప్పారు. ఇప్పుడు ఆ ఎంత నెంబర్ నుండి ఎంత నెంబర్ వరకు రిక్వైర్మెంట్ ఉంటే, అంటే నీ నెంబర్ ఎలాంటి
రిక్వైర్మెంట్ ఉంటే ఏ డేటా టైప్ను వాడాలనేది ఇప్పుడు చూద్దాం. దానికి ముందుగా మళ్ళీ ఒకసారి చూద్దాము. బైట్ అనేది ఒక బైట్ని తీసుకున్నది. షార్ట్ 2 bytes, int 4 bytes, long 8 bytes, float 4 bytes, double 8 bytes, boolean 1 bit, unchar 2 bytes. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఎప్పుడైతే నీకు చిన్న నంబర్ స్టోర్ చేయాలి, నాకు పెద్ద నంబర్ రేంజ్ అక్కర్లేదు అని అనుకుంటావో అప్పుడు బైట్ వాడాలి అని చెప్పాను. మరి ఆ చిన్న నంబర్ ఎంత, ఆ రేంజ్ ఎంత ఉండాలి అని అంటే -128 నుండి 127 దాకా ఉండాలి. లేదు అంతకన్నా పెద్ద నంబర్ కావాలి అంటే షార్ట్ అని వాడాలి అన్నా. మరి ఆ షార్ట్ రేంజ్ ఏంటి? నీ నంబరు ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ 2లో ఉంటే అంటే 32K ± రేంజ్లో ఉంటే నువ్వు షార్ట్ అని వాడుకోవచ్చు. అంతకన్నా పెద్ద నంబర్ అయితే ఇంట్, అంతకన్నా పెద్ద నంబర్ అయితే లాంగ్. సిమిలర్గా ఫ్లోట్కి అప్ టు 6 to 7 డెసిమల్స్ చాలు అని అనుకుంటే ఫ్లోట్. లేదు నా డెసిమల్ పాయింట్ ఇంకా పెద్దది 10 చేయాలి 15 చేయాలి అని అనుకుంటే నువ్వు డబల్ వాడతావు. సో ఇలా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేసిస్ మీద, మనకు కావాల్సిన రేంజ్ ఎలాంటిది అనే దాని బేసిస్ మీద మనం ఒక డేటా టైప్ని డిసైడ్ చేసుకుంటాము. ఎందుకు డిసిషన్ అనేది అంత ఇంపార్టెంట్? ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాము. సపోజ్ నేను ఏజ్ అనే డేటాని స్టోర్ చేయాలి. మహా అయితే ఒక మనిషి ఈ జనరేషన్ ప్రకారం 100 years మ్యాక్స్ అనుకుందాము. ఇది రియల్ నెంబర్ కాబట్టి మనము న్యూమరికల్ ఫార్మేట్లో ఒకదాన్ని ఫిక్స్ చేయాలి. ఆబ్వియస్గా మనం ఏజ్ ఎప్పుడు ఫ్రాక్షనల్ టర్మ్లో చెప్పం కదా. అంటే నీ ఏజ్ ఎంత అంటే 22.7467 అని చెప్పం కదా. ఈవెన్ 22.9 అయినా కానీ మనం రఫ్ 22 అనేస్తాము, లేదా 23 అనేస్తాము. అంటే రౌండ్ ఫిగర్స్లోనే కదా చెప్పేది. అంటే ఏంటి, మనం ఇక్కడ ఐదర్ బైట్ కానీ, షార్ట్ కానీ, ఇంట్ కానీ, లాంగ్ కానీ పిక్ చేసుకోవాలి. ఏది పిక్ చేసుకుంటే బెటరు? సపోజ్ ఇప్పుడు ఒక 1000 people డేటా నేను స్టోర్ చేయాలి, వాళ్ళ ఏజ్ స్టోర్ చేయాలి. ఒకడు బైట్ వాడాడు, షార్ట్ అండ్ నెక్స్ట్ ఇంట్, లాంగ్. ఒక్కో దానికి ఎలా అయిందో చూద్దాము. నా రిక్వైర్మెంట్ అంతా 1000. బైట్ వాడితే ఒక్కో వేరియబుల్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే ఒక్కో డేటాని స్టోర్ చేసుకోవడానికి 1 byte పట్టిద్ది. ఇంటూ 1000 చేస్తే 1 byte. మరి అదే షార్ట్కి 2 bytes కాబట్టి ఇంటూ 1000 చేస్తే ఇక్కడ 2000 bytes వస్తుంది. అంటే ఇక్కడ 1000 bytes. అండ్ మరి ఇక్కడ ఒక్కోటి 4 bytes కాబట్టి 4000 bytes. ఇక్కడ ఒక్కోటి 8 bytes కాబట్టి ఇన్ కేస్ నువ్వు ఏజ్ని స్టోర్ చేయడానికి లాంగ్ వాడుంటే 8000 bytes. యాక్చువల్గా నాకు కావాల్సిన ఏజ్ ఈ బైట్ రేంజ్ చూస్తే -128 to +127. అంటే మనిషికి 100 years సరిపోతుంది కాబట్టి ఈ రేంజ్లో ఉండిద్ది అని డెఫినెట్గా తెలుసు కాబట్టి ఇది పిక్ చేసుకున్నోడికి 1 KBతో 1000 bytes ఆఫ్ డేటాతో సరిపోతుంది. కానీ అలా కాకుండా డేటా టైప్ పికింగ్ అనేది నీకు తెలియపోతే ఇన్ కేస్ లాంగ్ తీసుకుంటే 8000 bytes పడుతుంది. ఇక్కడ చూడు, ఒకడు అదే ప్రాబ్లమ్ని 1000 bytesతో సాల్వ్ చేశాడు, ఇంకోడు 8000 bytes తీసుకున్నాడు. అంటే నువ్వు ఇలా చేస్తుంటే 7000 ఆఫ్ bytes డేటాని సేవ్ చేసినట్టు అవుతావు కదా. సో ఇందుకు పికింగ్ a data type matters a lot. ఓకేనా? సో ఇప్పుడు మనము వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, ఆ డేటా టైప్లో జావా మనకి ఏ డేటా టైప్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ యాస్కీకి
లేదా UTF-16కి డిఫరెన్స్ ఏంటి అనేది చూసాము. ఇప్పుడు దీన్ని మనము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పటిదాకా థియరీ తెలుసుకుందాము. ఇప్పుడు ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. మరి డేటా టైప్ని ఒక సిస్టంలో అంటే జావా సింటాక్సెస్ వాడి ఎలా స్టోర్ చేయాలనేది చూద్దాము. దాని సింటాక్స్ ఏంటి? ఫస్ట్ నీ డేటా టైప్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటున్నావు అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఆ డేటా నేమ్ ఏంటి, అంటే రిఫర్ చేయడానికి నువ్వు దానికి ఏ నేమ్ ఇస్తావు, అండ్ నీ డేటా ఏంటి అని సెమీకోలన్తో ఏం చేస్తావు. ఇక్కడ ఆ డేటా ఈ వేరియబుల్లోకి అసైన్ చేయాలి కాబట్టి ఈక్వల్ సైన్ పెడతావు. ఓకేనా? ఇది జస్ట్ సింటాక్స్. ఇప్పుడు అది యాక్చువల్గా ఎలా చేయాలనేది చూద్దాము. ఎప్పుడైతే ఒక లైన్ ఆఫ్ కోడ్ ముందు ఇలా డబల్ స్లాషెస్ పెడితే అది కామెంట్ కింద మారింది. కామెంట్ అంటే ఏంటంటే కంపైల్ టైం అప్పుడు కంపైలర్ అనేది ఆ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ని పట్టించుకోదు. ఇది జస్ట్ యూజర్ కోసం రాసుకున్నారు కాబట్టి దాన్ని నెగోషియేట్ చేసేసిద్ది. సో ఎప్పుడన్నా నీకు ఒక కోడ్ ఏం చేస్తుంది అనేది నీకు అర్థమయ్యే భాషలో రాసుకోవాలి అంటే, లేదా ఈవెన్ తెలుగులో రాసుకోవచ్చు, నీకు అర్థమయ్యే భాషలో రాసుకోవాలి బట్ అది ఇంపాక్ట్ అవ్వకూడదు అని అనుకుంటే కామెంట్స్లో పెట్టుకోవడము. నీ కామెంట్స్ ఒక లైన్లో సరిపోతుంది అని అంటే ఇలా డబుల్ స్లాషెస్ పెడతావు. సపోజ్ ఇక్కడ నేను కింద డేటాని ఎలా డిక్లేర్ చేయాలో స్టేట్మెంట్ రాశాను. బట్ ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావో ఇది జావా సింటాక్స్లో లేదని ఎర్రర్ చూపించదు, ఎందుకంటే అది అసలు ఆ స్టేట్మెంట్ని అది నెగోషియేట్ చేసేసిద్ది. బట్ మరి నీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే ఎలా? అప్పుడు నువ్వు ఇలా స్లాష్ పెట్టి స్టార్ పెడితే ఇక్కడ నీకు మల్టీ లైన్ కామెంట్స్ అనేది యాక్టివేట్ అయ్యిద్ది. ఓకేనా? సో ఇప్పుడు డేటా సింటాక్స్ ఏంటో చూసాము. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూద్దాము. ఇందాక మనం మాట్లాడుకున్న ఏజ్ అనే జోనర్కి వెళ్దాం. మళ్ళా ఇప్పుడు ఏజ్ అనేది చాలా చిన్న డేటాతో సరిపోతుంది కాబట్టి ఎక్కువ సైజ్ అక్కర్లేదు కాబట్టి షార్ట్ అని వాడదాము. ఓకే, నా డేటా టైప్ అనేది షార్ట్. ఎందుకు? నాకు సంబంధించిన డేటా ఆ లిమిట్లో ఉండిద్ది కాబట్టి నాకు సరిపోతుంది. దాని నేమ్ ఏంటి? ఏజ్ అని పెట్టాను. ఇప్పుడు డేటా పెట్టాలి అండ్ దెన్ సెమీకోలన్. మరి దీన్ని ఎలా డిస్ప్లే చేయాలి? లాస్ట్ వీడియో చూసాము. SOUT అనగానే షార్ట్ కట్ యాక్టివేట్ అయ్యిద్ది అండ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది డిస్ప్లేలో ప్రింట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇలాగే నువ్వు ఇక్కడ ఇంట్ అంటే ఇంట్ నువ్వు ఎంటర్ చేసిన 24 అనే కంటెంట్ ఇంట్కి కింద కన్వర్ట్ అయ్యి ఆ ఫార్మెట్లో స్టోర్ అయ్యింది. అంటే 4 bytes డేటా తీసుకునిద్ది, లేదా షార్ట్ అయితే షార్ట్, లేదా నువ్వు లాంగ్ పెడితే లాంగ్. సో ఇలా నువ్వు పెట్టిన కంటెంట్ బేస్డ్ మీద అది ఇంటర్నల్గా స్పేస్ అంతా తీసుకోవాలని చెప్తున్నాము. సో రియల్ నెంబర్ న్యూమరికల్స్ అయితే ఇలా చేస్తాము. మరి ఫ్రాక్షన్ నెంబర్స్ ఎలా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు ఫ్రాక్షన్ నెంబర్స్ అంటే మన మార్క్స్ని స్టోర్ చేసుకుందాం. సపోజ్ నాకు 74.3 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇదొక డేటా. ఈ డేటాని మనం ఒక వేరియబుల్లో పెట్టాలి. అంటే ఏంటి? ఆ వేరియబుల్ నేమ్ రాద్దాం. నేను ఈ 74.3కి మార్క్స్ అనే నేమ్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ డేటా నాకు అందులో అసైన్ అవ్వాలి కాబట్టి ఈక్వల్ సైన్ పెట్టాను. మరి ఇది ఏ డేటా అని సిస్టమ్కి చెప్పాలి కదా ముందుగా, కాబట్టి ఫ్లోట్ అని రాశాను. ఈ స్టేట్మెంట్ అంతా అయిపోయింది కాబట్టి సెమీకోలన్ పెట్టాను. కానీ ఇక్కడ స్టిల్ నాకు ఎర్రర్ చూపిస్తుంది. చూడు, డేటా టైప్ అంటే డేటా టైప్ రాశాను. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ అన్నావు, వేరియబుల్ నేమ్ రాశాను. ఈక్వల్ సైన్ పెడితే అసైన్ అయ్యిద్ది అన్నావు, అసైన్ రాశాను. యాక్చువల్ డేటా ఏంటో చెప్పావు, యాక్చువల్ డేటా రాశా. మరి స్టిల్ ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎందుకంటే జావాలో ఫ్లోట్ అయితే నువ్వు ఒకలా రిప్రజెంట్ చేయాలి, డబల్ అయితే ఇంకోలా రిప్రజెంట్ చేస్తావు. ఆ ఫ్లోట్కి డబల్కి నువ్వు ఆ మినిమం డిఫరెన్స్ చూపించాలి కాబట్టి F అని రాస్తావు. ఓకేనా?
ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డబల్ వాల్యూ స్టోర్ చేయాలి అని అనుకో, అంటే డబల్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ ప్రిసిషన్ కావాలి అని. ఎక్స్ట్రీమ్ ప్రిసిషన్ వాల్యూస్ ఏముంటాయి? స్టాక్ ప్రైస్ తీసుకుందాము. సో ఇప్పుడు చూడు, స్టాక్ ప్రైస్ అనే వేరియబుల్లో నేను ఇవాళ ఏదో ఒక స్టాక్ డేటా పెడుతున్నాను. దీనికి నువ్వు ఎఫ్ అని రాయక్కర్లేదు, ఓకేనా? ఎఫ్ అని రాస్తే ఏంటంటే నేను ఫ్లోట్కి సంబంధించిన ఫ్రాక్షన్ డేటా పెడుతున్నాను అని ముందుగా చెప్తున్నట్టు. బై డిఫాల్ట్ నువ్వు ఏది పెట్టకపోతే అది డబల్కి సంబంధించింది కాబట్టి నాకు ఎర్రర్ చూపించలేదు. బట్ ఇక్కడ ఇదే దానికి ఫ్లోట్ అని రాస్తా, మళ్ళీ ఎర్రర్ చూపించింది చూడు. సో బై డిఫాల్ట్గా నువ్వు ఫ్రాక్షన్ నెంబర్స్కి ఎఫ్ అని రాయిపోతే అది డబల్ కింద కన్వర్ట్ చేసుకునిద్ది. మరి వీటిని ఎలా ప్రింట్ చేయాలి? సేమ్ అంతే, ఎలా అయితే నువ్వు ఏజ్ని ప్రింట్ చేసావో అలా ప్రింట్ చేస్తావు. మళ్ళా రన్ చేస్తున్నా. See 74.3 అండ్ దెన్ స్టాక్ ప్రైస్ వచ్చింది అండ్ దెన్ ఏజ్ వచ్చింది. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కూడా సీక్వెన్షియల్గా ఉంటుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూషన్ అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు వీటి తర్వాత క్యారెక్టర్స్ని ఎలా స్టోర్ చేయాలి లేదా బూలియన్ టైప్ని ఎలా స్టోర్ చేయాలో చూద్దాము. క్యారెక్టర్ని ఎలా స్టోర్ చేయాలి? మళ్ళీ అదే వర్షన్ ఫాలో అవుదాము. ఇక్కడ జెండర్ అనే డేటాని స్టోర్ చేయాలి. ఫస్ట్ నా జెండర్ మేల్, ఓకే. దీన్ని నేను జెండర్ అనే నేమ్తో రిఫరెన్స్ చేస్తాను, ఓకే. ఇప్పుడు ఈ జెండర్ అనేది ఏమైంది? వేరియబుల్ నేమ్ అయింది. సరే, అదే టైపు క్యారెక్టర్ టైప్ కాబట్టి నువ్వు క్యార్ అని రాయాలి, ఓకేనా? క్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అంత అయిపోయింది, సెమీకోలన్ పెట్టాము, ఓకే. ఒకసారి ఇక్కడ ఇదేంటో ప్రింట్ చేద్దాము. జెండర్ అండ్ మళ్ళా నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైందో చూడు, ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రరు? కెనాట్ ఫైండ్ సింబల్ ఏంటంటే వేరియబుల్ ఎం. అది అక్కడ basics.hello అంటే బేసిక్గా ఈ ప్రోగ్రాంలో. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఏ టైపు ఆ వేరియబుల్ నేమ్ ఏంటి ఎం అనేది రాశాను, ఇక్కడ ఈ ఎమ్ని కంపైలర్ ఒక వేరియబుల్లా ట్రీట్ చేస్తుంది, అది ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేయట్లేదు. అంటే ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఇప్పుడు ఇదేంటనేది అర్థం కావడానికి ఇక్కడ వేరియబుల్ ఎం అని ఉంది కదా, మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఇంట్ ఎం అనే వేరియబుల్ పెడదాము. ఇప్పుడు చూడు, ఈ ఎం అనే దాంట్లో 31 అనో 32 అనో ఏదో ఒక ర్యాండమ్ది పెడదాము. ఇప్పుడు మళ్ళా రన్ చేద్దాము. ఇక్కడ నువ్వు చూస్తే ఇందాక వచ్చిన అవుట్పుట్ ఇందాక వచ్చిన ఎర్రర్ రాలా, ఇప్పుడు డిఫరెంట్ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటనే తర్వాత చూద్దాము. బట్ ఇందాక వచ్చిన ఎర్రర్ అయితే రాలేదు. అంటే ఏంటి? వేరియబుల్ ఎం అనేది లేదు అని ఇందాక చూపించింది, బట్ ఇప్పుడు వేరియబుల్ ఎం అనేది ఉంది. కానీ అసలు మనం ట్రై చేస్తుంది ఇది కాదు కదా, మనం ట్రై చేస్తుంది ఏంటి? ఎప్పుడు క్యారెక్టర్ ఎం అంటే మన భాషలో మేల్ అని, అదే ఫీమేల్ అంటే ఎఫ్ అని రాస్తున్నాం. మరి దీన్ని ఇది వేరియబుల్ కాదు క్యారెక్టర్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు అంటే, ఏదన్నా ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే నువ్వు సింగిల్ కోట్స్లో పెట్టి నీకు నచ్చిన క్యారెక్టర్ని నువ్వు టైప్ చేస్తావు. సో ఇలా నువ్వు క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, ఇలా నువ్వు క్యారెక్టర్ని డిక్లేర్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాము. ఎం అనేది వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ ఏ అని పెడతాం, అంటే ఏకి ఎలాంటి మీనింగ్ లేదు జెండర్లో, బట్ సింపుల్గా ఒక ఏదో ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయొచ్చు కాబట్టి ఏ అనేది పెడదాము. ఏ అనేది అయిపోయింది, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎస్ ఆర్ నో టైపు. మూవీకి వస్తావా రావా, కాలేజ్కి వెళ్ళావా వెళ్ళలేదా, మరి వీటిని ఎలా చేయాలన్నా బులియన్ అని, ఓకేనా? ఈ బులియన్లో ఇప్పుడు నేను
స్టోర్ చేయాలనుకుంటుంది ఏంటి, డిడ్ యూ వాచ్ మూవీ. ఐదర్ అవును కాదు అని చెప్తావు. కానీ ఇక్కడ ఎస్సా నోనా అని రాయవు. ఇక్కడ నువ్వు ట్రూవా ఫాల్సా అని రాస్తావు. ట్రూ ఇండికేట్స్ ఎస్ అని, ఫాల్స్ ఇండికేట్స్ నో అని. ఇక్కడ మళ్ళీ ఎస్ అని రాస్తే ఏమైద్ది, ఎస్ అనేది ఒక వేరియబుల్ అనుకొని ఈ పైన కోడ్లో ఎక్కడన్నా వేరియబుల్ని డిక్లేర్ చేశాడా అని చెక్ చేసుకునేది. అంటే ఎలాగైతే నువ్వు ఏజ్ని, మార్క్స్ని, స్టాక్ ప్రైస్ని డిక్లేర్ చేసావో ఇక్కడ కంపైలర్ ఎస్ అనేది డిక్లేర్ చేశాడా అని చెక్ చేసుకునేది. కానీ ఎక్కడ ఎస్ అనే వేరియబుల్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అనే వేరియబుల్ ఉంటే ఇక్కడ బులియన్ కాబట్టి ఆ డేటా టైప్ మ్యాచ్ కాబట్టి వేరే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ నువ్వు చూడాల్సింది ట్రూవా ఫాల్సా అని. ఒకసారి ఇక్కడ చూడు, డిడ్ యూ వాచ్ మూవీ. ట్రూ అని వచ్చింది. ఏంటి, ఒక డేటా లేకపోతే వేరియబుల్ 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 ఇంకో వేరియబుల్ చెక్ చేసిద్ది అంటున్నానంటావా? ఇంకొక ఇంటి తీసుకుందాము. బేసిక్గా దీన్ని ఇంటి కింద ఉంచాను, ఇంట్ ఏజ్ 24 అని, అంతేనా? ఇప్పుడు నంబర్ అని పెట్టాను, నంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఏజ్ అని రాశాను. ఇప్పుడు నంబర్ అనే దాన్ని డిస్ప్లే చేస్తున్నా. ఏమవుతుందో చూడు. 24 అని ప్రింట్ అయింది. ఇక్కడ స్టార్టింగ్లో కూడా 24 అని ప్రింట్ అయింది. ఈ 24 ఏంటి, ఈ ఏజ్కి సంబంధించింది. మరి 24 నంబర్కి సంబంధించింది. అదేంటి, ఒకసారి ఏమైందో చూద్దాము. ఇక్కడ ఏమైందంటే పైన ఇంట్ ఏజ్ 24 అని రాసావు. బిహైండ్గా ఏమవుతుంది, ఓకే వీడికి ఇంటీజర్ కావాలి అంటే ఏంటి, వీడికి మెమరీలో 4 బైట్స్ కావాలి. ఇదంతా ఇటు సైడ్ అంతా మెమరీ అనుకో. ఓకే వీడికి 4 బైట్స్ కావాలి, తీసుకో. మరి దానికి ఏం పేరు పెడతావు అని కంపైలర్ అడుగుతుంది. నువ్వేం చెప్తావు, ఇదిగో ఇదే దాని పేరు, ఓకే ఏజ్. మరి దాని డేటా ఏం పెడతావు, ఇదిగో ఇదే, సరే అదే డేటా నేను లోపల స్టోర్ చేస్తున్నా. ఇలా ఒక ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే బిహైండ్గా జరిగే ప్రాసెస్ ఇది. వన్స్ ఎప్పుడైతే ఇలా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తున్నాయో ఇప్పుడు ఈ స్టేట్ ఎగ్జిక్యూట్ అవబోతుంది. ఇక్కడ ఏం చూసిద్ది, ఇంట్ అని చూసింది ఫస్ట్. ఓకే వీడికి 4 బైట్స్ కావాలి, తీసుకో 4 బైట్స్ ఇదిగో. మరి దానికి ఏం పేరు పెడతా, ఇదిగో నంబరు, సరే నంబర్ అని పేరు పెట్టాను. మరి అందులో కంటెంట్ ఏజ్ అని అంటున్నావు. ఇక్కడ ఎప్పుడైతే ఏజ్ అని రాసావో యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటి, ఒక రియల్ నెంబరు. అంటే ఏదో ఒకటి 2 అనో 10 అనో ఏదో అయితే ఒక రియల్ నెంబర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ని పెట్టావు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కంపైలర్ ఏం చేసిద్దంటే ఎర్రర్ అని డైరెక్ట్గా చెప్పకుండా అసలు ఈ ఏజ్ అనే వేరియబుల్ దాని ముందు దాకా రాసిన కోడ్లో ఎక్కడన్నా డిఫైన్ చేశాడా లేదా అనేది చెక్ చేసిద్ది. ఇప్పుడు మన మెమరీలోకి వెళ్ళిద్ది. ఓకే ఏజ్ అనే పేరు ఉందా లేదా, ఉంది. ఇప్పుడు ఏం చేసిద్ది, ఆ కంటెంట్ని తీసుకొని ఇక్కడ రెప్లికేట్ చేసిద్ది. ఇప్పుడు ఇంటర్నల్గా ఈ కోడ్ ఏమైందంటే ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 24గా మారిద్ది. దాని తర్వాత యాజ్ యూజువల్ ఇదే 24 ఈ నంబర్లోకి వెళ్ళిద్ది. ఇప్పుడు ఈ నెంబర్లో 24 అనేది అప్డేట్ చేస్తావు. కాబట్టి ఇక్కడ నెంబర్ ప్రింట్ చేసినప్పుడు ఈ 24 రెప్లికేట్ అయ్యి ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఓకేనా? సో ఎప్పుడైతే నీకు ఒక ఎర్రర్ వస్తుంది అంటే ఆ వేరియబుల్ ముందుగా డిక్లేర్ చేసావా లేదా అనేది చూసుకో. ఇప్పుడు లాంగ్ డేటా టైప్ ఎలా వాడాలో చూద్దాము. సో లాంగ్ అని వాడతావు, ఆ వేరియబుల్ నేమ్ ఇస్తావు,
ఇప్పుడు ఆ డేటా అనేది ఇస్తావు. సో, సపోజ్ ఇక్కడ నేను నాకు నచ్చిన డేటా పెట్టాను. మళ్ళా ఇక్కడ చూడు డేటా దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఎలాగైతే ఇందాకడ మనకి ఫ్లోట్ దగ్గర ఎర్రర్ చూపించిందో, ఇప్పుడు ఇంతే చూపిస్తుంది. ఇక్కడ ఒక డేటా రియల్ నంబర్ డేటా అయితే బై డిఫాల్ట్‌గా ఇంట్ అని అర్థం. మరి నేను రాస్తున్న డేటా లాంగ్ అని చెప్పాలి అంటే క్యాపిటల్ ఎల్‌తో నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాము. అండ్ మళ్ళా రన్ చేస్తాము. సీ ఆ డేటా కూడా వచ్చేసింది. అండ్ ఇందాకడ చెప్పుకున్నట్టు జావా యూటీఎఫ్ వాడిద్ది, సి++, యాస్కీ వాడిద్ది అనుకున్నాం. అది నిజంగా అవునా కాదా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాము. యూరో సింబల్ తీసుకుందాము. ఈ సింబల్‌ని నేను జావాలో ప్రింట్ అయిద్దా లేదా అనేది టెస్ట్ చేస్తాను. ఎందుకు? అది యూటీఎఫ్ ఫార్మాట్ కాబట్టి డెఫినిట్‌గా సపోర్ట్ చేయాలి. అది క్యారెక్టర్‌కి సంబంధించింది కాబట్టి యూరో సింబల్ అనే నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఆ డేటా. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? క్యారెక్టర్ కాబట్టి అది సింగిల్ కోట్స్‌లో ఉండాలి. అండ్ దీన్ని మళ్ళా ప్రింట్ చేద్దాం. రన్ చెయ్యి. ఇక్కడ చూడు యూరో సింబల్ వచ్చేసింది. అండ్ దీన్నే మనము ఆన్‌లైన్ సి కంపైలరో, సి++ కంపైలర్‌లోకెళ్ళి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాము. ఎవరికైతే సి అనేది ఐడియా లేకపోతే అసలా ఏమి ఇది చేయొద్దు. అక్కడ ఏ సింటాక్స్ రాసానో ఇక్కడ కూడా అదే సింటాక్స్ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏమైందో చూడు ఎర్రర్ ఇస్తుంది. అంటే యాస్కీ ఫార్మాట్‌లో యూరో సింబల్‌కి అసలు ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు. దానికంటూ ఒక నంబరింగ్ లేదు. కానీ జావా యూటీఎఫ్ వాడుతుంది కాబట్టి దానికంటూ నంబరింగ్ ఉంది. సో, నువ్వేం చేస్తావు అంటే నెక్స్ట్ ఇమోజితో ట్రై చెయ్యి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇప్పటిదాకా నేను డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్ చూస్తే ప్రతి దానికి ఒక బిహైండ్ మీనింగ్ ఉంది. అంటే నేను స్టోర్ చేయాలనుకున్న డేటాకి ప్రాపర్ మీనింగ్‌తో స్టోర్ చేశాను. అంటే ఏజ్ అని, మార్క్స్ అని, స్టాక్ ప్రైస్ అని, జెండర్ అని, నంబర్, బిగ్ నంబర్, యూరో సింబల్ అని. ఇప్పుడు ఇలా కాకుండా ఈ అనో లేదా బిగ్ నంబర్ అయితే బి అనో, నంబర్ అయితే ఎన్ అనో ఇలా రాయకూడదా అంటే రాయొచ్చు. కానీ సపోజ్ ఒక 100 వేరియబుల్ డిక్లేర్ చేయాలొచ్చింది. అప్పుడు నువ్వు ఏబీసీడీలు వాడేసుకొని ఏ టు జెడ్ వాడి, క్యాపిటల్ వాడి నెక్స్ట్ ఏఏఏబీ అంటావా? సో, అది సరిగ్గా అనిపియదు. అంటే అసలు ఏ డేటా ఏ ఆల్ఫాబెట్ రిఫరెన్స్ కూడా నీకు తెలీదు. కాబట్టి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తుంటే నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్‌గా ఉండేలా చూసుకోండి. అండ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు అది నంబర్‌తో స్టార్ట్ కాకూడదు. అంటే సపోజ్ నువ్వొక వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటున్నావు. అందులో నంబర్ స్టోర్ చేయాలి కాబట్టి నంబర్ అనే వేరియబుల్ పెట్టా. అలానే ఇక్కడ చూడు ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ ఒక నంబర్ అనేది ఉంది. సో, ఇప్పుడు నేను నంబర్ 1 అనేది రా రా ఇలా నేను ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు నంబర్ అనేది వేరియబుల్‌తో స్టార్ట్ కాకూడదు. లైక్ వేరియబుల్ నేమ్ అనేది నంబర్‌తో స్టార్ట్ కాకూడదు. అది ఎర్రర్ చూపిచ్చిద్ది. అండ్ అలాగే నంబర్ అనేది డాలర్ సింబల్‌తో గాని, లేపోతే అండర్‌స్కోర్‌తో గాని అవ్వచ్చు. అది వర్క్ అయిద్ది. సో, ఇలా నేమింగ్ కన్వెన్షన్‌ని అలవాటు చేసుకోండి. ప్రతి డేటాకి ప్రాపర్ కంటెంట్ నేమ్ ఇవ్వండి. అంటే దానికి సంబంధించిన లేదా రీజనబుల్‌గా అనిపించిన వేరియబుల్ నేమ్‌తో క్రియేట్ చెయ్యి. సో దట్ లేటర్‌గా కోడ్ రాసేటప్పుడు నీకు క్లారిటీ ఉండిద్ది. సో, దీంతో మనము డేటా టైప్స్ ఎలా డిక్లేర్ చేయాలి అనేది ప్రాక్టికల్‌గా కూడా చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము
టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాము. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.